మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చదివినటువంటి లేఖనం మనం పలు సందర్భాలలో వినినటువంటి మాటయే. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, భయంకరమైనటువంటి దుష్టజనము మధ్య, విపరీతమైనటువంటి మూర్ఖుల మధ్య నోవహు అనేటువంటి భక్తుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నిలిచి ఉన్నాడు. అందుకే అంటారు ప్రభు, ఈ తరము వారిలో నా ఎదుట నీవొక్కడవే, నీవు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నావు, నీవొక్కడవే నీతిమంతుడుగా ఉన్నావు. కానీ నిన్ను బట్టి నీ కుటుంబము కూడా ఓడలోకి ప్రవేశించవచ్చు అనేటువంటి మాటను మనం ఇక్కడ పట్టుకోవలసిన వారమై ఉన్నాము. దేవుడు నోవహుతో చెప్పినటువంటి మాట, నేను జల ప్రళయమును పంపించబోతున్నాను, ఈ సృష్టి జీవమును అంతటిని కూడా కొట్టివేయబోతున్నాను. కాబట్టి ఈ ఉగ్రత నుండి, ఈ జల ప్రళయము నుండి తప్పించబడడానికి నీవు ఒక ఓడను సిద్ధపరచు. ఆ సిద్ధపరిచినటువంటి ఓడలోకి ప్రవేశించేవారు ఈ ఉగ్రత నుండి, ఈ ప్రళయం నుండి తప్పించబడి క్షేమంగా మరలా సజీవంగా జీవించగలుగుతారు అని ప్రభు తెలియచెప్పి, ఆ ఓడలకు ప్రవేశించుటకు ఎవరికి యోగ్యత ఉంది, ఎవరు అర్హులు అని నోవహుతో చెప్తున్నటువంటి మాట ఈ మాట. నోవహు, ఆ ఓడలకు ప్రవేశించడానికి నీ ఒక్కడు యోగ్యుడువు, అయితే నీవు నీతిమంతుడిగా ఉండడం చేత నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఆ ఓడలోకి ప్రవేశించండి అని ఎంతో దీవెనకరమైనటువంటి మాటను నోవహు తెలియచేశారు. నేటి వాక్యం పెట్టినటువంటి నా ప్రియ సహోదరులారా, నోవహు నీతిమంతుడిగా ఉన్నట్టు మట్టుకు ఎంతో ఆశీర్వాదం తనకు మట్టుకు తానికి. అయితే ఆ ఆశీర్వాదము తనతో నిలిచిపోలేదు, కానీ తనను బట్టి తన కుటుంబం దీవించబడింది, తనను బట్టి తన కుటుంబం కాపాడబడగలిగింది, రక్షించబడగలిగింది, దీవించబడగలిగింది. నేడు ఈ తరములో, ఈ అంత్య దినాలలో మనము సైతం నోవహు వలె మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ఆత్మీయ మెలకువను బట్టి, ఆత్మీయ స్పృహను బట్టి, వైరాగ్యం కలిగినటువంటి పరిశుద్ధ జీవితాన్ని బట్టి మన కుటుంబీకులను మనం రక్షించుకొనగలగాలి. మనం గమనిస్తున్నట్లయితే అనేకులు కుటుంబంలో ఒక్కరు రక్షించబడతారు, కానీ కుటుంబంలో మిగిలిన వారు అదే పాపపు రుచిలో సంవత్సరాల తరబడి నిలిచి ఉంటారు. కారణం ఏమిటి అని అన్నట్లయితే, రక్షించబడినటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉండటంలో ఇంకనూ ముందుకు సాగిపోవట్లేదు అనేటువంటి మాటను గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ నిజముగానే మనం దేవుని దృష్టికి నీతిగా, యథార్థముగా, నమ్మకముగా, భక్తిగా, విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనలను బట్టి మన కుటుంబీకులు రక్షణలోనికి నడిపించబడతారు. దేవుని యొద్దకు, దేవుని చెంతకు, ఆయన సన్నిధికి నడిపించబడగలిగి సహవాసంలో స్థిరపరచబడగలుగుతారు, తండ్రి సహవాసంలోకి అంటుకట్టబడగలుగుతారు. అయితే నేడు దురదృష్టవశాత్తు దేవుని ఎరిగిన వారే భక్తిలో నిలిచి ఉండకపోవటాన్ని బట్టి, వారిని బట్టి దేవుని నామానికి అవమానం కలుగటం మటుకు కాదు, కానీ అనేకులు వారి కుటుంబిక సభ్యులు కూడా దేవుని వైపుకు త్రెప్పబడలేకపోతున్నారు. కనుక నోవహును బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏదనగా, మనలను బట్టి మన కుటుంబీకులు రక్షణలోనికి నడిపించబడగలగాలి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడగలగాలి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలగాలి, దేవుని ఆశీర్వాదానికి యోగ్యులుగా తీర్చిదిద్దబడాలి, దీవెనలకు పాత్రలుగా ఎంచబడాలి. మనం క్రొత్త నిబంధనలో మరొక విషయాన్ని గమనిస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం నుండి మనం గమనించినట్లయితే, పౌలు ఫిలిప్పీకి వచ్చాడు. ఆ ప్రాంతంలో నదీ తీరాన కొందరు కనబడినప్పుడు వారికి దేవుని గురించి 4 మాటలు చెప్దామని ఆసక్తితో వారికి వివరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో చాలా మంది వింటూ ఉన్నప్పటికీ లుదియా అనేటువంటి ఒక స్త్రీ మాత్రం ఆ మాటల మీద ధ్యాస ఉంచి, ఆ మాటల మీద లక్ష్యం ఉంచి, ఆ మాటలను దైవికమైనటువంటి మాటలు అని గుర్తించి తన హృదయంలోకి చేర్చుకున్న చేత జరిగినటువంటి విషయం ఏదనగా 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు
ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియునుడని వేడుకొని మమ్మను బలవంతము చేసును. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని యొక్క సత్య సేవకుడు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వినినది ఎవరు అని చూసినట్లయితే కేవలం లుదియా మాత్రమే. కానీ ఎప్పుడైతే లుదియా దేవుని మాటకు విధేయత చూపించిందో, దేవుని కొరకు నీతిగా జీవించడానికి, సమర్పణ కలిగి జీవించడానికి తనను తాను అప్పగించుకుందో, రక్షణ పొందుకున్నదో, తనతో పాటు తన ఇంటి వారు కూడా రక్షణ పొందుకుంటకు కారణమైంది. ఇక్కడ మనం అదే మాటను చూస్తాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని తన కుటుంబానికి తెలియచేసింది. తన యొక్క నీతిమత్వమును బట్టి, తన యొక్క భక్తిని బట్టి, తన యొక్క సమర్పణను బట్టి, తన యొక్క నడిపింపును బట్టి తన కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందుకుని ఉన్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన కుటుంబీకులు దీవించబడడానికి, రక్షించబడడానికి మనం మొదట నిలవవలసిన వారమై ఉన్నాము. మనమే సరిగా ప్రార్థన చేయకుండా, మనమే సరిగా వాక్యాన్ని ధ్యానించకుండా, మనమే దేవుని సన్నిధికి క్రమంగా వెళ్లకుండా, సమయానికి వెళ్లకుండా, మనమే దేవునికి అర్పణలు ఇవ్వకుండా, మనమే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించకుండా, మనమే సాక్ష్యము చెప్పకుండా, మనమే దేవుణ్ణి కీర్తించకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా ఉంటే ఇక మనలను బట్టి కుటుంబీకులు ఏ విధంగా రక్షణలోనికి నడిపించబడగలుగుతారు? అయితే నేడు మనం గమనిస్తున్నట్లయితే ఒక్కరిని బట్టి అనేకులు పాపంలో పడిపోతూ ఉన్నారు. వారి కుటుంబం సహితం పాపంలో పడిపోతూ ఉన్నారు. ఒక్కరు సినిమా చూద్దామని టీవీ పెడితే మిగిలిన వారు కూడా భక్తిలో ఉన్నప్పటికీ ఆ టీవీని, సినిమాలను, సీరియల్ చూస్తూ పాపంలో పడిపోతున్నారు. ఒకరు మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో వారి యొక్క బిడ్డలు సైతం ఎవరికీ తెలియకుండా ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. ఒకరు అబద్ధం ఆడితే ఆ అబద్ధాలను బిడ్డలు నేర్చుకుని బిడ్డలు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఒకరు మాట్లాడుకోవడానికి వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరిస్తుంటే ఆ మాటలు కుటుంబీకులు నేర్చుకొని ఆ మాటలని వీరు కూడా ఉచ్చరిస్తున్నారు. ఇలా మనం చూస్తున్నట్లయితే వారు ఒక్కరు చేసేటువంటి పాపాన్ని బట్టి కుటుంబం అంతా కూడా పాప పంకిలిలో చిక్కుకొని లేవలేని స్థితిలో ఉన్నట్లుగా మనం అనేకులను గమనిస్తూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి అంటురోగము వంటిది. ఈ పాప సంబంధమైనటువంటి క్రియ అంటురోగం, ఒకరిని బట్టి ఒకరికి వ్యాపింప చేస్తూ వారిని సైతం పడవేసే విధంగా చేసేటువంటి అపవాది యొక్క క్రియ. అందుకే పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నారు, ఒక్కని యొక్క నీతిని బట్టి, ఒకని యొక్క యథార్థతను బట్టి, ఒకని యొక్క భక్తిని బట్టి వారు కుటుంబ సభ్యులు రక్షణలోనికి నడిపించబడగలిగినప్పుడు మనల్ని బట్టి మన కుటుంబ సభ్యులు నిశ్చయంగా రక్షణలోనికి నడిపించబడగలుగుతారు. దేవుని ఉగ్రత నుండి తప్పించబడి ఆయన నుండి రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఇలా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే అనేకమైనటువంటి ఆధారాలను మనం చూస్తాం. యోసేపు ఒక్కడిని బట్టి తన కుటుంబం అంతా కూడా పోషించబడింది. కరువు వచ్చి దేశాలు బాధపడుతూ అల్లాడిపోతూ ఉంటే ఐగుప్తు దేశంలో ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి యోసేపు కనానులో ఉన్నటువంటి తన కుటుంబీకులు భారమును చూచి, దారిద్రతను చూచి, కరువును చూచి వారిని ఐగుప్తులోనికి పిలిపించి తన కుటుంబం అంతటిని పోషించాడు. కేవలం యోసేపు ఒక్కడిని బట్టి తన కుటుంబం పోషించబడింది. నేడు మనము సైతం దేవుని కొరకు సరిగ్గా నిలబడినట్లయితే మనల్ని బట్టి మన కుటుంబం ఉగ్రత నుండి తప్పించబడుతుంది, తెగుల నుండి తప్పించబడుతుంది, అపవాది క్రియల నుండి తప్పించబడుతుంది. మన కుటుంబం సమృద్ధిగా పోషించబడుతుంది. మన కుటుంబం రక్షణలోనికి నడిపించబడగలుగుతుంది. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడుతుంది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మన కుటుంబం కొరకు నిలబడవలసిన వారమై ఉన్నాము. ఈ క్లుప్త సందేశం ద్వారా ఈ దినమును మనం గుర్తించవలసింది, ఎవరో వచ్చి మన కొరకు నిలబడతారు, మా కొరకు ఎవరో ప్రార్థన చేస్తారు, మా కొరకు ఎవరో ఉపవాసం ఉంటారు, మా కొరకు ఎవరో కడుపు కట్టుకుంటారు, కన్నీరు కారుస్తారు, మా కొరకు ఎవరో ప్రయాసపడతారు అనే దానికంటే కూడా ముఖ్యముగా మనమే ముందు నిలబడాలి. నోవహు వలె నిలబడాలి, యోసేపు వలె నిలబడాలి, లుదియా వలె నిలబడాలి, కొర్నేలు వలె నిలబడాలి, దావీదు వలె నిలబడాలి, అబ్రహాము వలె నిలబడాలి. మన పితరులు పరిశుద్ధుల వలె మనం నిలబడవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా మనం నిలబడినప్పుడు మనం మన కుటుంబానికి క్షేమకరంగా ఉంటాం, మన కుటుంబానికి పోషణకర్తగా ఉంటాం, మన కుటుంబానికి రక్షణ కారకులముగా ఉంటాం, మన కుటుంబం ఆత్మీయ బలం పొందుకోవడానికి, ఆత్మీయ పరిపక్వతలోనికి రావడానికి మనం ఆసరాగా ఉండగలుగుతాం. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి సాగిపోవడానికి మనం చక్కటి మాదిరిగాను ఆదర్శప్రాయంగాను నిలవగలుగుతాం. కనుక ఈ వాక్యము చేత మనం పురుకొల్పబడిన వారముగాను, ప్రార్థనలో బలమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతోనూ, గలమెత్తలను ఆరాధించి స్తుతించి కీర్తించేటువంటి కృతజ్ఞతాస్తుతులతోనూ మనం నింపబడి ఉపవసించి దేవుని కొరకు సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయవారముగాను
మనల్ని మనమే, మన శరీరాన్ని మనమే అలవర్చుకున్నట్లయితే మనల్ని బట్టి మన కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. సువార్త చెప్పడానికి, దేవుని గూర్చి ఇతరులకు సాక్ష్యాన్ని బోధించడానికి ధైర్యంగా మనం నిలబడినప్పుడే మనల్ని బట్టి మన కుటుంబం కూడా దేవుని కొరకు అట్టి క్రియలు జరిగించడానికి ప్రోత్సహించబడతారు. మనకు అట్టి విధంగా మనం దేవుని కొరకు నిలబడదాం. మన కుటుంబీకులను సైతం ఆయన వైపుకు త్రిప్పుదాం. దేవుని యొక్క అగ్ని జ్వాలలుగా నిలబడి మనల్ని బట్టి మన కుటుంబీకులు రగిలించబడినట్లుగా అగ్ని నుండి తీయబడినటువంటి కొరివలే మనం నిలబడదాం. పరలోక రాజ్యానికి వారసుగా మార్చబట్టుకు సంపూర్ణతలోనికి సాగిపోదాం. ఈ నదిని మాటలు ప్రతి వాని హృదయం ఎన్నికట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్ష ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఒకరిని బట్టి ఆ కుటుంబం రక్షించబడినట్లుగా, పోషించబడినట్లుగా, ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా మీరు చేసినట్లు నేటి వాక్యాన్ని ప్రతి వారిని బట్టి వారి కుటుంబం రక్షణలోకి నడిపించబడినట్లుగా, వారి అక్కర్లు తీర్చబడినట్లుగా సహాయం అనుగ్రహించి క్షేమాన్ని దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.